తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు తెలంగాణ జాగృతి నాయకురాలు, రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల మనోజ గారు. మాట్లాడదాం. మనోజ గారు నమస్తే అండి. నమస్తే. మనోజ గారు, ఏప్రిల్ 25న కవిత గారు కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ జాగృతి ఒక సంస్థగా ఉంది, ఒక వింగ్గా ఉంది, పనిచేసింది. మహిళలకు సంబంధించి బతుకమ్మ కావచ్చు, ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నా ముందుండి కవిత గారు నడిపించారు. ఇప్పుడు పార్టీతో కుటుంబంతో విభేదించి బయటకు వచ్చి నేను ఒక కొత్త రాజకీయ శక్తిగా మారబోతున్నానని చెప్పి మొన్న కూడా మాట్లాడారు. 25వ తారీఖు పార్టీ అనౌన్స్మెంట్ ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు? కవిత గారు వెనకాలే మీరు ఉంటారు కాబట్టి అన్ని విషయాలు ఇప్పటికే మీకు ఒక అంచనా ఉండుంటుంది. 25th రోజు అంటే దాదాపుగా రోజు కూడా కొన్ని వేల మంది యువకులు, మహిళలు అసలు మా జాగృతి కార్యాలయం అంటే ఒక్కొక్క సందర్భంలో కవితక్క గారు కూడా చెప్తున్నారు, మనకి ఈ ఆఫీస్ సరిపోదు అని. అంటే ఆ విధంగా నిరంతరం పొద్దున 9 గంటల నుండి మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు కూడా నిరంతరము జనాలతోని కిక్కిరిసిపోతుంది మా కార్యాలయం. చాలా మంది వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు జాయిన్ అవ్వడానికి, అంటే ఎవరితో సంబంధం లేకుండా ఒక మన ఏదైతే మన సోషల్ మీడియాలో చూసి జాగృతి ఆఫీస్ ఎక్కడుంది అని సెర్చ్ చేసి వచ్చి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే మేము తీసుకున్నా అన్న కవితక్క గారికి గత 20 సంవత్సరాలుగా కూడా ఈ తెలంగాణ జాగృతికి కవితక్క గారికి తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఉంది. ఉద్యమం నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతి అంశం మీద కవితక్క గారు స్పందించిండ్రు, ప్రతి అంశం మీద కొట్లాడిండ్రు. అట్లా చాలా అందరితోని కూడా ఇంటరాక్షన్ అనేది ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఒక ఆడబిడ్డగా తను మెదిలింది. కాబట్టి అదే విధంగా ఈరోజు కుటుంబం పక్కకు పెట్టినా, పార్టీ పక్కకు పెట్టినా కూడా తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా తనను హక్కున చేర్చుకుంటున్నారు, తమ ఇంటి ఆడబిడ్డగా ఆదరిస్తున్నారు. ఆ తెలంగాణ ప్రజల కోసం పెడుతున్న పార్టీ కాబట్టి చాలా మంచి స్పందన ఉంది మాకు. 25th రోజు దాదాపుగా మేము 50,000 మంది నుండి దాదాపుగా 1,00,000 మంది వరకు వస్తారేమో అన్న మా ఎస్టిమేషన్ మాత్రం 50,000 పైనే వస్తారు అన్న ఎస్టిమేషన్తోనే మేము ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మనం చూస్తే సిరిసిల్ల నుండి పాదయాత్ర స్టార్ట్ అయిపోయింది, ఈరోజు గజ్వెల్ నుండి పాదయాత్ర. ఇట్లా ఎక్కడ చూసినా పాదయాత్రలు చేసే వాళ్ళు పాదయాత్రగా వస్తున్నారు. మెయిన్గా యువత, మహిళలు, అన్ని సామాజిక వర్గాలకు చెందిన అందరూ కూడా మా పార్టీకి స్వచ్ఛందంగా వస్తున్నారు. అది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏదైతే సర్వోదయ తెలంగాణ తీసుకొస్తానని కవితక్క గారు ఒక మాట ఏదైతే చెప్పిండ్రో ఆ మాటని ఇంప్లిమెంట్ చేయడానికి, సామాజిక తెలంగాణ సాధించుకోవడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు మాతో కలిసి వస్తున్నారు. అది నిజంగా సంతోషం. కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు కల్వకుంట్ల కవిత. సో తండ్రిగా వారి మార్గదర్శకంలో నడిచారు, జాగృతి అనే సంస్థను పెట్టారు, ఉద్యమంలో పనిచేశారు, ప్రభుత్వంలో పనిచేశారు. అయితే ఒక్కసారిగా కేసీఆర్ నీడ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత గారు అన్న మీద విమర్శలు చేస్తున్నారు, హరీష్ రావు గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అసలు విమర్శలు చేయరేమో, తండ్రి గారిని ఒక్కళ్ళని ఉపేక్షిస్తారేమో అనుకుంటే కేసీఆర్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. మరి తండ్రిని, కుటుంబాన్ని విమర్శించే కవితని, ఆ కుటుంబాన్ని అభిమానించే లక్షలాది మందిగా కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? అయితే అన్న, మేము బయటికి రాలేదు, కవితక్క గారు బయటికి రాలేదు, కుటుంబం నుండి కేసీఆర్ గారి దగ్గర నుండి మేము రాలేదు. వాళ్ళు కవితక్క గారిని సస్పెండ్ చేయడం జరిగింది. కనీసం మొన్నటికి మొన్న డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళకి వీళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మరి కవితక్క గారికి మాత్రం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. కవితక్క గారు చెప్పింది ఏంటన్నా, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు 10 నెలల కిందట కవితక్క గారు ఏ మాటలు అయితే చెప్పిండ్రో ఇప్పుడు మొన్న ఆయన అవే మాటలు చెప్పిండ్రు కదా. మరి ఆయనను సస్పెండ్ చేస్తారా? ఏదైతే మనం కార్యకర్తలకు ఎందుకు దూరం అవుతున్నాం, 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉండి కార్యకర్తలకు దూరమైనాం, ప్రజలకు మనం దూరమైనాం, మనం చేయాల్సిన మన వ్యూహాలు మార్చుకోవాలి, మనం చేయాల్సినంత చేయలేదు అని మనం ఉద్యమకారులకు అన్యాయం చేసినాం. ఇవన్నీ కవితక్క గారు చెప్పిండ్రు, లెటర్లో చెప్పిండ్రు. ఇంటర్నల్ వేదికల మీదుగా కూడా ఎన్నోసార్లు మాతో తను షేర్ చేసుకున్న విషయాలు కూడా ఎన్నోసార్లు. ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమకారులకు మనం ఏం చేసినాం, నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నాం. మనం నీళ్ళ కోసం ఏం చేసినాం, నిధుల కోసం ఏం చేసినాం, నియామకాల కోసం ఏం చేసినాం. ఇంకా కూడా తెలంగాణ ప్రజలు వాటి కోసం పోరాడుతున్నారు కదా. 1200 మంది అమరవీరులు ఉన్నారని మనమే చెప్పుకుంటాం. 550 కుటుంబాలకు మాత్రమే మనము 10 లక్షలు ఇచ్చుకున్నాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చుకున్నాం. మరి మిగతా వాళ్ళకి మన చేతిలో అధికారం ఉంది కదా. సరే, సీఎం రిలీఫ్ ఫండ్ నుండో ఏదో ఒక విధంగా వాళ్ళకి కొంచెం ఊరట కల్పించే సహాయం చేద్దామని ఇంటర్నల్ వేదికల మీదుగా ఎన్నోసార్లు అక్కగారు ప్రశ్నించిండ్రు, చెప్పిండ్రు, అడిగిండ్రు. కానీ ఎప్పుడు వాళ్ళు ఏది చేయలేదు. అదే ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుతున్నప్పుడు కూడా తల్లి
తెలంగాణ అనేది ఒక తల్లి అనుకొని ఒక పేగుబంధం ఉన్నది. నా ఇంటి పార్టీ టీఆర్ఎస్ అనకుండా తెలంగాణ పార్టీ తమ ఇంటి పార్టీ అని అనుకున్నారు ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలు ఆ రోజు. ఆ టీఆర్ఎస్ అనే పదాన్ని తీసేసి బీఆర్ఎస్ గా మారుతున్నప్పుడు ఆ రోజు కూడా కవితక్క గారు వద్దని చెప్పిండ్రు, బీఆర్ఎస్ గా మార్చొద్దు అని చెప్పిండ్రు. అయినా వీళ్ళు వినకుండా టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ చేసారు. ఇట్లా ఏవైతే కవితక్క గారు చెప్పిండ్రో 10 నెలల తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు అవే మాటలు ఒప్పుకుంటున్నారు. అవును మేము మార్చి ఉండకపోవాల్సింది అని. అంటే కవితక్క గారు చెప్తానేమో అది ధిక్కారమైంది, కేటీఆర్ గారు చెప్తేనేమో మార్పుకు ఒక అడుగైంది. క్రమశిక్షణ రహిత చర్యలు అని చెప్పేసి కవితక్క గారు మీద తీసుకున్నారు, మార్పుకు ఒక అడుగు అని చెప్పేసి ఈరోజు రామన్న మాట్లాడితే అంటే వీళ్ళు వ్యక్తులకు పనిచేస్తుండ్రన్న వ్యవస్థకు కాదు. కవితక్క గారు కానివ్వండి, మేము కానివ్వండి, ఉద్యమకారులకు కానీ మేము ఒక వ్యవస్థకు పనిచేసినాం. టీఆర్ఎస్ని తమ ఇంటి పార్టీ అనుకుంటే 20 సంవత్సరాలుగా మా రక్తము, మా చెమట, మా కష్టము మేమంతా కూడా జాగృతిలో పనిచేస్తూ కూడా ఈ జాగృతి ఎప్పుడు అధికారాన్ని ఆశించలేదు. టీఆర్ఎస్కి అధికారం ఇవ్వడం కోసము మేము వాళ్ళు శరీరం అయితే మేము ఆత్మలాగా పనిచేసినాము, ఎప్పుడు మా స్వార్థం మేము చూసుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా కవితక్క గారు ఏ రోజు కూడా తనకి ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని అడగలేదన్న. అడిగే ఉంటే ఆ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడే తను మినిస్టర్ పదవి కావాలని అడిగేది. కానీ ఏ రోజు కవితక్క గారు అడగలేదు. ఇదే తిరుగుబాటు ఆ రోజు చేసేది. కానీ అప్పుడు 2014లో మహిళల మినిస్టర్ లేకపోవడం బాధాకరమని ఈ మీడియా మూకంగానే కవితక్క గారు చెప్పిండ్రు. అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ప్రతిదాన్ని గవర్నమెంట్ని ఖండిస్తూనే ఉన్నారు. కానీ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా, ఒక నిబద్ధత కలిగిన ఒక నాయకురాలిగా ఆ వ్యవస్థ మంచిని కోరుకుంటాం కాబట్టి ఇంటర్నల్ వేదికల మీదుగా చెప్తాం. ఇంటర్నల్ వేదికల మీదుగా చెప్పినా వాళ్ళు విననప్పుడు, తన మీదనే తిరిగి కుట్రలు చేస్తున్నప్పుడు ఏం చేస్తామన్నా? బయటికి వచ్చి చెప్పిండ్రు. బయటికి వచ్చి చెప్పినప్పుడు పార్టీ బాగు కోరి సూచనలు ఇస్తే అదే అంటున్నా, దిశా నిర్దేశ కవితక్క గారు చేస్తే దాన్ని ధిక్కారము అని అన్నారు అంటున్నా. కానీ దిశా నిర్దేశ చేసిండ్రు. 10 నెలల కింద కవితక్క గారు ఏవైతే దిశా నిర్దేశ చేసిండ్రో ఇప్పుడు మీరు అవే ఫాలో అవుతున్నారు కదా. మరి ఇప్పుడు రామన్నను సస్పెండ్ చేస్తారా? అంటే వీళ్ళు వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తుండ్రా, వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇస్తుండ్రా? కవితక్క గారు మేము వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇచ్చినాం కాబట్టి ఆ రోజు వ్యవస్థ బాగు కోసం మేము మాట్లాడినాం. కానీ మాట్లాడితే కవితక్క గారినే పక్కకు పెట్టారు, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసిండ్రు. అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామన్నా? కూతురు అంటే తండ్రికి విపరీతమైనటువంటి ప్రేమ ఉందని చెప్పి చాలా బలమైనటువంటి చర్చ ఉంది. అంటే ఆ కుటుంబ బంధాన్ని కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? అయితే మన దేశంలో ఇది ఇంకా కూడా దౌర్భాగ్యమేమో, మనకేంటంటే పితృస్వామ్య దేశం మనది. అంటే ఇది ఎప్పుడైనా పితృస్వామ్య దేశంలో ఏమైతుంది, మన సమాజంలో కొడుక్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, వారసత్వం వచ్చేసరికి కొడుక్కి ఇవ్వాలనుకుంటారు, కూతురికి ఇవ్వద్దు అనుకుంటారు. మేమేమంటున్నామంటే కవితక్క గారు ఏ రోజు తను వారసత్వాన్ని అడగలేదు, కేసీఆర్ గారి తర్వాత తను కావాలనుకోలేదు, పార్టీకి తను హైకమాండ్గా ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. అలా ఉండాలి అని అనుకుంటే ఈ 10 సంవత్సరాల మీద మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక సంతకం పెట్టే రైట్ కూడా కవితక్క గారికి లేదు. కనీసము ఒక చిన్న పనన్నా, ఒక చిన్న పనులు మేము ఏదైనా టీచర్ ట్రాన్స్ఫరో లేకపోతే ఏదైనా హాస్పిటల్ ఏదైనా పని చేయించుకుందామన్నా కూడా కవితక్కతోని చేయించనిచ్చే వాళ్ళు కాదు. ఆ టైంలోనే అక్క తిరుగుబాటు చేసేది. కానీ అన్ని మౌనంగా కేసీఆర్ కోసం పనిచేసింది, సార్ కోసం పనిచేసిండ్రు. మేము ఏ రోజు కూడా కవితక్క గారు అధికారాన్ని అడగలేదు. 2016 GHMC ఎలక్షన్లో కవితక్క గారే స్వయంగా చెప్పిండ్రు ఎలక్షన్ ప్రచారంలో, కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే ఆయన వారసుడు అని వీళ్ళెవరు ప్రకటించకముందే, వీళ్ళెవరు చెప్పకముందే కవితక్క గారే చెప్పిండ్రు. ఇదే 2009 ఎన్నోసారి వి ప్రకాష్ గారు చెప్పిండ్రు అనమాట. 2009లో కవితక్క గారు సిరిసిల్లాలో గ్రౌండ్ వర్క్ చేస్తే సార్ పిలిచి ఎవరికో ఒక్కరికే టికెట్ ఇస్తా నేను అని అన్నప్పుడు కవితక్క గారు నాకొద్దు, అన్నకే ఇవ్వండి పర్లేదు, నేను పార్టీ కోసం తెలంగాణ కోసం పనిచేస్తా అని అట్లనే పనిచేసినాం అన్న. 2006లో మేము తెలంగాణ జాగృతి స్థాపించినాం. తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత ఒక NGOగా ఈ తెలంగాణ రాష్ట్రము ఎక్కడైతే సాంస్కృతికంగా ఈ తెలంగాణ ఏ రాష్ట్రమైనా వెనకబడుతుందో దాన్ని పూడ్చడం చాలా కష్టం. కొంచెం ఆర్థికంగా మనము వెనకబడ్డా కూడా కొద్ది రోజులకు మనం కోలుకుంటాం, కానీ సాంస్కృతికంగా వెనకబడితే కోలుకోలేమో అని జయశంకర్ సార్ గారు ఏదైతే చెప్పిండ్రో ఆ మాటల్లో నుండి, జయశంకర్ సార్ గారి స్ఫూర్తి నుండి పుట్టిన సంస్థ ఈ తెలంగాణ జాగృతి. అప్పుడు ఈ తెలంగాణ జాగృతి పెట్టి మేము బతుకమ్మ అని చెప్పేసి ఊరూరా బతుకమ్మ అని చెప్పి పోరాటము మేము ఉద్యమం చేసినప్పుడు కవితక్క గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కేసీఆర్ గారి తర్వాత లక్షల కిలోమీటర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన ఒక నాయకురాలు ఎవరన్నా ఉంది ఉద్యమంలో అంటే అది కవితక్క గారికే సొంతం. అప్పుడు MP ఎలక్షన్స్లలో, బై ఎలక్షన్స్లలో కేసీఆర్ గారి కోసం కరీంనగర్ మొత్తం తిరిగి సార్ని గెలిపించుకోవడానికి పనిచేసిండ్రు. 2009కి ముందు గ్రౌండ్ వర్క్ చేసిండ్రు సిరిసిల్లలో. టికెట్ కేటీఆర్ గారికి ఎవరికో ఒక్కరికే ఇస్తామన్నప్పుడు అక్క
సైలెంట్ గా డ్రాప్ అయిపోయి అన్నకే ఇవ్వండి, నేను పార్టీ కోసం పనిచేస్తాను, నేను తెలంగాణ కోసం పనిచేస్తాను. ఇదే హుజూర్ నగర్ లో 2007 నుండి 9 వరకు జాగృతి గ్రౌండ్ వర్క్ చేస్తేనే టీఆర్ఎస్ జెండా ఎగిరిందన్న. అదే నిజామాబాద్ లో 9కి 9 స్థానాలు రావడానికి కూడా కవితక్క గారు ఆ రోజు నిజామాబాద్ కోడలిగా ఉండి, నిజామాబాద్ బిడ్డగా ఉండి తను చేసిన పనికి ఫలితమే ఆ రోజు టీఆర్ఎస్ జెండా నిజామాబాద్ జిల్లాలో ఎగిరిందంటే, ఇవన్నీ చూసిన వాళ్ళు ఆ రోజు అక్కేం ఎంపీ టికెట్ అడగలేదు. ఇవన్నీ అక్క కష్టం చూసి, అక్క పని చూసి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిల్చోబెట్టిన భారీ మెజార్టీతో గెలుస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళు పిలిచి కవితక్క గారిని 2014లో ఎలక్షన్స్లలో అప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేయమని వాళ్ళు అడిగినప్పుడు కూడా అక్క మాలాంటి వాళ్ళందరితో జాగృతితో డిస్కస్ చేసి వెళ్తున్నాను, కంటెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మేము దగ్గరుండి గెలిపించుకోవడం జరిగింది. ఫస్ట్ టైం మధు యాష్కి గారి మీద 1,50,000 మెజార్టీతో గెలిచింది ఒక ఆడబిడ్డ. ఆ రోజు ఆయన కూడా తెలంగాణ కోసమే వచ్చిన వ్యక్తి కదా, ఆయన మీద గెలిచింది. అంటే ఆ లెవెల్లో ఈ మన తెలంగాణ నుండి మొట్టమొదటి మహిళ ఎంపీగా వెళ్ళిండ్రు. ఆ రోజు పార్లమెంట్ ఓడిపోయినప్పుడు కూడా నా మీద కుట్ర చేశారు, సొంత పార్టీ వాళ్ళే కుట్ర చేసి నన్ను ఓడించారు, దీని వెనకాల కేటీఆర్ ఉన్నాడు, ఈ అర్థం వచ్చే విధంగా మాట్లాడారు కదా కవిత. అవును, అప్పుడు మాట్లాడలేదన్న, అప్పుడు మేము సైలెంట్ గా ఉన్నాము. అంటే ఓడిపోయినప్పుడు కాదు, రీసెంట్ గా అయితే ఎంపీ ఉత్తమ పార్లమెంటరీయన్ అవార్డు వచ్చిందన్న అక్కకి. ఎందుకంటే అప్పుడు ఆ రోజు బలంగా కొట్లాడినరు పార్లమెంట్ లో. అంటే కవితక్క గారే మన తెలంగాణ స్టేట్ కోసము, మనకు విభజన హామీలు రావడం కోసము బలంగా కొట్లాడినరు. ఆ రోజు అన్ని విధాలుగా ఫైట్ చేసి ఆ ఉత్తమ పార్లమెంటరీయన్ అవార్డు తెచ్చుకున్న తర్వాత ఈ గుంటనక్కలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక వీళ్ళకు మేము ఇక్కడ నుండి ఈ పాలిటిక్స్ నుండి స్టేట్ నుండి తప్పించే మేము సెంట్రల్ కి పంపించినాం. ఎంపీ ఈమె ఎక్కడ ఎమ్మెల్యేగా ఎక్కడ నిల్చోబెట్టినా కూడా గెలిచే పరిస్థితి ఉంది, ఆమెకి ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి ఎంపీ చేసి సైడ్ చేసిండ్రు. సైడ్ చేసి మా జాగృతి అన్న, ఈ జాగృతి తెలంగాణ ప్రజలకి ఆ రోజు గల్లీలో ఉన్న బతుకమ్మని ట్యాంక్ బండ్ మీద లక్షల మందితోని ఆ రోజు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడి తర్వాత దుబాయ్ బుర్జ్ ఖలీఫా వరకు చాటి చెప్పిండ్రన్న ఈ తెలంగాణ జాగృతి కవితక్క గారు. అట్లాంటి బతుకమ్మ కూడా మాకు ఆంక్షలు పెట్టిండ్రు, వీళ్ళు ఆడొద్దు, మీరు వెళ్ళొద్దు, ప్రోటోకాల్ సమస్య వస్తుంది కవిత, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఓన్లీ నిజామాబాద్ వరకే పరిమితం, నువ్వు ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీవో అదే పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే నువ్వు బతుకమ్మ చేసుకోవాలి, నువ్వు ఊరూరా బతుకమ్మ చేయొద్దు, నువ్వు బంగారు బతుకమ్మ చేయొద్దు, అస్సలు వెళ్ళొద్దు అని మమ్మల్ని ప్రోటోకాల్ పేరుతోని ఒక నిజామాబాద్కే సర్కిల్ గీసి మమ్మల్ని పెట్టారు. అది మాకు బాధాకరమైన విషయమా కాదా? ఇట్లా చేసినా కూడా ఈమెకు ఉత్తమ పార్లమెంటరీయన్ అవార్డు వచ్చింది, రేపు ఈమెదే ఉంటది అని చెప్పేసి కుట్రలు చేసి సెకండ్ టైము ఒక ఎమ్మెల్యేలకి ఫండింగ్ ఇచ్చి, వీళ్ళు స్వయంగా ఎమ్మెల్యేలకు ఫండింగ్ ఇచ్చి ఆ రోజు ఓడగొట్టిరు కవితక్క గారిని. మా జాగృతికి సంబంధించిన క్యాడర్ ఎవరు ఆ రోజు ప్రచారానికి రావద్దు అన్న ఇన్స్ట్రక్షన్స్ జాగృతి మన టిఆర్ఎస్ పెద్దలే ఇచ్చిండ్రు. టిఆర్ఎస్ పెద్దలే కవితక్క గారికి, మీ జాగృతి క్యాడర్ గనక నీ ఎలక్షన్ ప్రచారానికి వస్తే టిఆర్ఎస్ వాళ్ళు ప్రచారానికి రారు అని. ఎందుకంటే ఫస్ట్ టైం మొత్తం 2014లో దగ్గరుండి అక్కని గెలిపించుకునేది ఈ తెలంగాణ జాగృతి క్యాడర్. సెకండ్ టైం వాళ్ళని ఎవరిని రావద్దన్నారు. రావద్దంటే అక్క కూడా మాకు సరే వాళ్ళు చేస్తారంట, మీరు ఎందుకు లేండ్రా, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు వేరే ఇంకేమైనా పని చేయండి, వేరే మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ పని చేసుకోండి అని చెప్పి. సెకండ్ టైం ఏం చేసిండ్రన్నా, కనీసం పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజెంట్ కూడా లేరు. ఏడుస్తూ చెప్పిండ్రు ఆ రోజు అక్క ఎక్కడికైనా వెళ్తే కనీసం పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజెంట్ లేరు. ఆ రోజు అన్న సెకండ్ టైం మనము సీఎంగా ఉన్నాం, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు సెకండ్ టైం సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు పసుపు రైతులు 182 మంది నామినేషన్ వేసారు. మనం సెకండ్ టైం సీఎంగా ఉన్నాం కదా, మనం ఒక బహిరంగ సభ పెట్టి మీరందరూ విత్డ్రా చేసుకోండి, నా బిడ్డను గెలిపియండి, నేను ఖచ్చితంగా పసుపు బోర్డు తీసుకొచ్చే బాధ్యత నాది అని మీరు ఎందుకు చెప్పలేకపోయినరు? ఆ రోజు ఏ బహిరంగంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయినరు? అంటే ఇది కుట్రలో భాగంగా చేసిందా ఇది కాదా అన్నది తెలుసు. ఫండింగ్ ఇచ్చి ఆ రోజు కనీసం పోలింగ్ ఫండింగ్ ఇచ్చి మొత్తం ఈ పకడ్బందీగా ఓడించాలని కుట్ర చేసింది కేటీఆర్ఏనా? ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీలో ఉన్న రాను మొత్తం అంత వస్తుందన్న మీ మీడియాకు తెలియదు ఏముంది. ఆ రోజు మాకన్నా ఎక్కువ మీడియానే ముందు కోడై కూసింది. అదే అంటున్న పార్టీ పెద్దలు ఎవరైతే ఈమె వాళ్ళ ఎదుగుదలకి ఈమె ఎదుగుతే వాళ్ళకి ఎక్కడ అడ్డైపోతుందో అని చెప్పేసి, ఎందుకంటే కేసీఆర్ గారికి కవితక్క గారు ముందు నుండి కూడా వీళ్ళకి ఎవరు ఉన్నమాట ఉన్నట్టు చెప్పలేకపోయినా కూడా కవితక్క గారు 100 లెటర్లు రాసిండ్రు. ఎప్పుడు ఏ మాట చెప్పాలనుకున్నా భయపడకుండా, ఎందుకంటే ఒక 2014లో అన్న మహిళా మినిస్టర్ లేకపోవడం క్యాబినెట్ లో చాలా బాధాకరం అని మీడియా ముఖంగా చెప్పింది కవితక్క గారు.
అంటే అంత కేసీఆర్ గారిని అంత డైరెక్ట్ గా క్వశ్చన్ చేసే ధైర్యం ఉన్న వ్యక్తి కవితక్క గారు. అట్లా చాలా విషయాలు వీళ్ళు ఇది చేసిరు నాన్న, వీళ్ళు ఇది చేస్తుండ్రు, ఇక్కడ కమిషన్లు తీసుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇవి వీళ్ళు అవినీతి చేస్తున్నారు, ఇంజనీర్ల దగ్గర నుండి ఇది జరుగుతుంది, ప్రతి విషయాన్ని కవితక్క గారు ఎప్పుడైతే చేరవేయడం జరిగిందో ఆమెని తొక్కేయడం స్టార్ట్ చేసిండ్రు, ఆమె మీద కుట్రలు చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఆ కుట్రలో భాగంగానే సెకండ్ టైం ఆమెను ఎంపీగా ఓడగొట్టారు. ఓకే, ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు అండ్ కో వీళ్ళందరూ కూడా కుట్ర చేసి ఓడగొట్టిన అంటే విషయం- పార్టీలో జరిగే ప్రతి విషయాన్ని కేసీఆర్ వరకు చేరవేస్తున్నటువంటి కవిత గారు ఈ విషయం కూడా చెప్పిన. తనని ఇంత దారుణంగా ఓడిపోయేలా చేస్తా ఉన్నారు, నన్ను తక్కువ చేస్తా ఉన్నారు, అసలు ప్రోటోకాల్ అది ఇది అని చెప్పి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తండ్రికి చెప్పుంటారు కదా. అంటే పార్టీలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారా? డెఫినెట్ గానా. అయితే ఓడగొట్టిన తర్వాత కూడా మీడియా ముఖంగా మేము చాలా బాధపడి చాలా ఆవేశానికి గురైన, నా ఓటమికి దాన్ని నేనే వహిస్తున్నా, బాధ్యత నేనే వహిస్తున్నా, నా ఓటమికి ఎవరు కారణం కాదని చెప్పేసి అక్క సైలెంట్గా వెళ్ళింది. కానీ కేసీఆర్ గారి దగ్గర కూర్చొని మొత్తం పాయింట్ పిన్ టు పిన్ అక్క చెప్పినప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మన ఎమ్మెల్యేలు మనల్ని ఎందుకు ఓడగొట్టడానికి చేస్తారు అని చెప్పేసి సార్ అప్పుడు కొట్టి పడేసినా కూడా 1.5 year తర్వాత కవితక్క గారిని పిలుచుకొని, నీ ఓటమికి కారణం ఎవరో నేను తెలుసుకున్న కవిత, సో నీకు ప్రోటోకాల్ ప్రాబ్లం ఉండొద్దని ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. నాకు ఎమ్మెల్సీ వద్దు, నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వండి, నేను వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటాను అక్కన్నారు. లేదు నీకు ఎమ్మెల్సీ వేసి, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది, నిన్ను ఓడగొట్టింది ఎవరు అన్నది నేను గ్రహించిన, రిపోర్ట్ తెప్పించుకున్నా, నా చేతిలో ఉంది, నీ ఓటమికి కారణం మన వాళ్ళే అని నేను తెలుసుకున్నా, కాబట్టి నీకు ఎమ్మెల్సీ ఉంటేనే నీకు ప్రోటోకాల్ ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు వద్దన్న ఎమ్మెల్సీ ఇచ్చారు. కాబట్టి కవితక్క గారు తప్పకుండా తను తెలిసిన, నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ సమాజం కోసం, తండ్రి కోసం, పార్టీ కోసం, 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఎవరైతే కార్యకర్తలు, కరుడుగట్టిన ఉద్యమకారులు, తమ చెమటతోని నిర్మించుకున్న ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోవద్దు, పక్క వాళ్ళ ముందు, నవ్వే వాళ్ళ ముందు మనం జారి పడొద్దు అన్న ఒక్క ఆలోచనతోని కవితక్క గారు ఆ రోజు మౌనంగా అన్ని భరించరు, తన ఓటమిని కూడా అంగీకరించిండ్రు, ఎమ్మెల్సీ వద్దన్న ఇచ్చినా కూడా ఊరుకున్నారు. ఇట్లా అన్ని చేస్తున్న క్రమంలో కవితక్క గారు లెటర్ లీక్ చేసింది ఎవరన్నా? వీళ్ళే కదా. వీళ్ళు కవితక్క గారి లెటర్ లీక్ చేయడంతోనే కదా ఇదంతా స్టార్ట్ చేసింది. సరే, లెటర్ లీక్కి ముందు కూడా తెలంగాణ భవన్లో కవితక్క గారు కూర్చొని క్లియర్గా చెప్పడం జరిగింది, నా మీద కుట్రలు జరుగుతున్నాయి, నా మీద కుట్రలు చేస్తున్నారు అని చెప్పినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎందుకు స్పందించలేదు? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటే బిజీ అనుకోండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు స్పందించాలి కదా, మరి ఎందుకు స్పందించలేదు? ఇక్కడ మేము ఏమంటున్నామంటే, ఈ తెలంగాణ ఎట్లాంటి సమాజం అంటే, ఈ తెలంగాణలో ఎవరైతే మనం దండం పెట్టి, రాజుకి ఎప్పుడైతే దండం పెట్టి బాంచన్ కాళ్ళు మొక్కుతా అన్నామో, తేడా వస్తే వాళ్ళ మీదకే బరిగ తీసి ఊరికే కొట్టే వాళ్ళం మనం, అట్లాంటి వాళ్ళం ఎదురు తిరుగుతాం. ఈ శ్రీరామదాసు ఆ రోజు రాముణ్ణి దేవుడు అని చెప్పి పూజ చేసి, ఆ రోజు రాముడి కోసం అంత పెద్ద గుడి కట్టి ఎంతో చేసిన శ్రీరామదాస్ని చెరసాలలో వేస్తే దేవుడు స్పందించాల్సిన టైంలో స్పందించకపోతే ఆ శ్రీరామదాసు రాముని కూడా నిందించారు కదా. అంటే దేవుడైనా స్పందించాల్సిన టైంలో స్పందించకపోతే ఈ తెలంగాణ సమాజము రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారలక వారసత్వం ఉన్న సమాజం కాబట్టి, ఆ వ్యక్తిత్వం ఉన్న, ఆ పౌరుషం ఉన్న వ్యక్తులం కాబట్టి తప్పకుండా ఎదురు తిరుగుతాం. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర జరిగింది కూడా అదే. ఉద్యమకారులు, గద్దర్ లాంటి వ్యక్తి గేట్ ముందు కూర్చున్నప్పుడు స్పందించలేదు కేసీఆర్ గారు. ఇప్పుడు కవిత గారి కంటే ఎక్కువ కేటీఆర్ మీదే ఆ ప్రేమ చూపిస్తున్నారా తండ్రిగా? నేను ప్రేమ గురించి అనట్లేదు, చాలా సార్లు సార్ నాకు కూతురు అంటేనే ఇష్టం అని చెప్పిండు. కానీ మన సమాజంలో ఉన్నది ఏంటంటే, మన సమాజము కొడుకుని నెక్స్ట్ వారసుడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేది, నా తర్వాత కేటీఆర్, ఇలాంటి భావజాలమే ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంటది. మన సమాజమే అట్లుంది అంటున్నా. మన సమాజంలో ఇంకా కూడా మొన్న మన మహిళా బిల్ ఎందుకు వీగిపోయిందన్న? మన సమాజంలో మహిళలకి, ఆడబిడ్డలకి, ఇంకా కూడా ఆడబిడ్డలపై వివక్ష ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారు, కవితక్క కూడా ఒక కేటీఆర్ గారితో సమానంగా ఆమె కూడా అబ్బాయి అయ్యి ఉంటే ఈ రోజు ఈ వివక్ష ఉండేది కాదు అని నేను అంటున్నా. ఇద్దరు కొడుకులైతే, కేసీఆర్ గారికి 2 కొడుకులైతే అప్పుడు క్యాపబిలిటీ చూస్తోడు, ఎవరు నా తర్వాత అని చెప్పి చూస్తోడు. కానీ కూతురు అయింది కాబట్టే నీ తర్వాత కష్టం తెలంగాణ ప్రజలతోని లక్షల కిలోమీటర్లు కేసీఆర్ గారికి మహిళల పట్ల ఆ వివక్ష కొనసాగిస్తున్నారు, కూతురైనా సరే వివక్ష చూపిస్తున్నారు అని చెప్తున్నారు మీరు. కేసీఆర్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా,
ఇప్పుడు ఆడబిడ్డలకి ఏమాత్రం ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి 2014లో మనం ఎంతమంది మినిస్టర్లు ఇచ్చిరో చూసినాం, ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరో చూసినాం, 2019లో మనం చూసినాం. ఇంకా మళ్ళీ మేము చెప్పేది ఏముందన్నా, నీ ఇంటి ఆడబిడ్డ కదా, సరే పోనీయండి అని. ఇవన్నీ రాజకీయం, ఇవన్నీ సెకండరీ. మేమేమంటున్నామంటే, నీ ఇంటి ఆడబిడ్డ తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కవితక్క గారి మీద అంటే అనరాని మాట కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని ఒక ఆడబిడ్డని అనరాని మాట అన్నారు. తండ్రిగా నువ్వెందుకు స్పందించలేదు? పార్టీ ప్రెసిడెంట్గా పోనీయండి, తండ్రిగా స్పందించలేదు. అన్నగా నీ రక్తం మరగాలి కదా. ఒక ఆడబిడ్డని మన తెలంగాణకి ఎంత పౌరుషం ఉంటుంది, మనం తెలంగాణలో ఆడబిడ్డని ఎట్లా చూస్తాం? లక్ష్మీదేవిలాగా చూస్తాం. పొద్దున్న లేస్తే ఆడబిడ్డ తండ్రి కూడా ఇంటి ఆడబిడ్డ కాళ్ళు మొక్కే సంప్రదాయం కలిగిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ ఇంటి ఆడబిడ్డని అంత దిగజారిన మాట మాట్లాడితే నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్పందించకు. నీ ఇంటి ఆడబిడ్డ కదా, నువ్వెందుకు స్పందించలేదు? ఆ రోజు మిగతా నాయకులందరూ పార్టీలకు అతీతంగా మాట తప్పు, మేము ఖండిస్తున్నాం, క్షమాపణ చెప్పాలి అన్నప్పుడు నువ్వెందుకు స్పందించలేదు? ఇది ఒకటి సరిపోదా? వీళ్ళకి ఎంత ఆడబిడ్డల పట్ల ఎంత గౌరవం ఉంది అనేది వీళ్ళు కనీసము ఫ్యామిలీగా వీళ్ళు సపోర్ట్గా ఉండాలి కదా. పార్టీలు వేరు, ఈ రోజు అంటున్నాడు రాజకీయాలు ఉంటాయి రేపు పోతాయి అని రామన్న మస్తు నీతులు చెప్తున్నాడు. ఆ రోజు గుర్తు రాలేదా అంటున్నా. అంటే ఉల్లిగడ్డ ఊరంతా వద్దన్నా కానీ మాకు వద్దన్నా అన్నట్టే ఉంటది వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం. అంటే ఇప్పుడు పార్టీగా దూరం అయిపోయినా కనీసం నా కూతురు ఈ బంధం కూడా, నా చెల్లెలు నా కూతురు ఈ బంధం కూడా లేదా ప్రజెంట్? అది ఇక మనం ఎట్లా చెప్తామన్నా? అతను ఎవరో కామెంట్ చేస్తే సరే పార్టీలు పక్కన పెట్టినా కనీసం ఇంట్లో ఉన్న ఆడబిడ్డ అని చెప్పి స్పందించలేదు అన్నారు కదా. నేను ఆ యాంగిల్ అడుగుతున్నా. అవునన్నా, అంతే కదా. ఇంకా ఆ రోజుకి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ కాలేదు కవితక్క, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. నీ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, నీ పార్టీలో ఒక మహిళా నాయకురాలుతాను, నీ ఇంటి ఆడబిడ్డ. నువ్వు రాజకీయాలు వద్దు అనుకుంటే సరే, రాజకీయాలు పక్కన పెడదాం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పక్కన పెడదాం, బీఆర్ఎస్ నాయకురాలని పక్కన పెడదాం. నీ ఇంటి ఆడబిడ్డగా నువ్వేం స్పందించినావు? నీ ఇంటి ఆడబిడ్డనే ఒక మాట అంటే నువ్వు మాట్లాడని వాడివి, రేపు మాలాంటి ఆడబిడ్డల కోసం ఏం మాట్లాడతారు? అందుకే కదా నేను అంత పెద్ద బహిరంగ సభలో కనీసం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కూడా మాట్లాడలేదు, దాన్ని ఊసే ఎత్తలేదు కదా, దాని గురించే మాట్లాడలేదు కదా. మేము ఉద్యమ నాయకుడు, ఉద్యమకారులకి మాకు ఒక దిక్స్ చూచి ఆయన నాయకత్వంలో పనిచేసిన మేమందరము ఆయన ఏం మాట్లాడతాడని అనుకుంటాం. మరి ఈ ఆడబిడ్డల గురించి ఎందుకు మాట్లాడలేదు? నీ ఇంటి ఆడబిడ్డకి మీరు విలువీయకపోతే కనీసం ఈ దేశంలో ఉన్న ఆడబిడ్డలకు, ఈ తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు మీరేం న్యాయం చేస్తారు? మీరేం చేస్తారు? ఇప్పుడు మాకు ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. ఈ రోజు కవితక్క గారితో పాటు మేమందరము స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆమె వెనకాల నడవడానికి కారణము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా కవితక్క గారి డోర్లు 24 గంటలు తెరిచే ఉన్నాయి. ఆమె దగ్గర అదే యాక్సిస్ ఉన్నది. మేము ఎప్పుడు ఒక మెసేజ్ పెట్టినా స్పందించే గుణం ఆమె దగ్గర ఆ రోజు ఉన్నది, ఈ రోజు ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు ఒకటేలాగున్నారు, అధికారంలో లేనప్పుడు ఒకటేలాగున్నారు. కవితక్క గారు 24/7 ఈ ఉద్యమకారులకి యాక్సిస్ ఉన్నది. ఈ మన ప్రభుత్వంలో ఉన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తులది ఎవరిదన్నా ఇల్లు ఉంది అని అంటే అది కవితక్క గారే. అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఉద్యమం నుండి ఇప్పటి వరకు ఆమె వెనకాలే నడిచినాము, ఆమె స్ఫూర్తి తీసుకొని నడిచినాం. రేపు ఆమె నాయకత్వంలోనే సర్వోదయ తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధించుకోబోతున్నాం. ఓకే, పార్టీ పేరు ఏంటంటే అదేనా సర్వోదయ తెలంగాణ? డెఫినెట్ గా 2 రోజులు ఉందన్న, 2 days to go. కాబట్టి అందరం వేచి చూద్దాము. తెలంగాణకి మదర్ బోర్డ్ గా ఉండబోతున్నాం, తెలంగాణకి పేగు బంధంతో ఉండబోతుంది, తెలంగాణకి ఏకైక ప్రాంతీయ పార్టీగా నిలవబోతుంది మా పార్టీ. టిఆర్ఎస్ అని వచ్చేలా పెట్టబోతున్నారని ఒక చర్చ ఉంది, నిజమేనది? టిఆర్ఎస్ చూద్దాం, టిఆర్ఎస్ గా ఉంటుందా లేకపోతే ఏదైనా కూడా తెలంగాణ అన్న పదం లేకుండా మా పార్టీ ఉండదు. తెలంగాణ అన్న పదంతోనే ఉంటది. ఎందుకంటే మా తల్లి జాగృతి అనే పదం ఉంటది అందులో. డెఫినెట్ గా అన్న, మీరు 2 days అందుకే అంటున్నా, 2 days తెలంగాణ జాగృతి పార్టీయా లేకపోతే? తెలంగాణ జాగృతి తప్పకుండా ఉంటది, వెయిట్ చేయండి. 2 days బ్రహ్మాండంగా లక్షల మంది, ఆ రోజు లక్షల మంది టీవీల ముందు కూర్చొని చూస్తారు. దాదాపుగా మేము 1,00,000 మంది వస్తారని ఎస్టిమేషన్ వేసుకుంటున్నామన్నా. మేము ఫుడ్ కూడా 1,00,000 మందికి పైగానే చేపిస్తున్నాము. లక్షల మంది ముందు ఒక ఆడబిడ్డ, మొట్టమొదటి ఆడబిడ్డ, ఈ తెలంగాణ ఆడబిడ్డ సర్వోదయ తెలంగాణ సాధించుకోవడం కోసం సబ్బండ వర్గాలను కలుపుకొని మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, యువతకి ప్రాధాన్యత ఇస్తూ పెట్టబోయే పార్టీ నిజంగా కూడా
సకల జనులకు కూడా శ్రేయస్సు కలిగే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు పార్టీ పెడుతున్నటువంటి నేపథ్యంలో కవిత గారు ఒక్క ఎన్నికల్లో ఓడిపోయారు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు, తర్వాత లిక్కర్ కేసు ఆమెను వెంటాడింది, కొన్ని నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. మరి ప్రజలు ఏ మేరకు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఎక్కడికి వెళ్ళినా కూడా కవితక్క గారిని తమ ఇంటి ఆడబిడ్డగా చూస్తున్నారు. ఆ రోజు లిక్కర్ కేసు ఆరోపణలు కవితక్క గారి మీద వచ్చినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు. అంటే మేము సామాన్య జనాలలో తిరిగినప్పుడు అసలు కవితక్క గారు అంటే ప్రజల కోసం అన్న నేను చెప్తాను 2006 నుండి ఇప్పటి వరకు తనకు తెలిసింది ప్రజల కోసం ఏ విధంగా ఎవరు చెయ్యని పోరాటాలు కవితక్క గారు చేసిరన్న. అది నల్లమల్ల ఫారెస్ట్లో చెంచుల కోసం పోరాటం చేసింది కవితక్క గారే, ఆదిలాబాద్ అడవుల్లో గోండుల కోసం పోరాటం చేసింది కవితక్క గారే. పసి పిల్లల్ని పట్టుకోనన్న చిన్న 3 నెలల పిల్లల్ని, తన 3 నెలల బాబుని 9 నెలల కడుపులో పెట్టుకొని కూడా 8 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాబుని కడుపులో పెట్టుకొని కూడా ఈ తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసిన వ్యక్తి. అంటే తనకి ఈ తెలంగాణ సమాజంతోని చాలా ఒక ప్రేమ కానివ్వండి, అందరి మీద అన్ని వర్గాల మీద కవితక్క గారికి అవగాహన ఉంది. సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసు, మహిళల సమస్యలు తెలుసు, బీడీ కార్మికుల సమస్యలు తెలుసు, పసుపు రైతుల సమస్యలు తెలుసు, నిరుద్యోగుల సమస్యలు తెలుసు. ఇట్లా ప్రతి అంశం మీద మేము ఆ రోజు తెలంగాణ భాష యాస కోసము ఈ హైదరాబాద్లో కొట్లాడినాము, ఆ రోజు కోటి లింగాల కోసము మనం కరీంనగర్లో కొట్లాడినాము, అంబేద్కర్ విగ్రహము అసెంబ్లీలో ఉండాలని 42 గంటలు ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు నిరాహార దీక్ష చేసి సాధించుకొని అప్పుడున్న స్పీకర్ గారు థ్యాంక్స్ అని కవితక్క గారికి లెటర్ రాసిండ్రు. అప్పుడు శాంక్షన్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజు. అది ఏ విధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళెవరు మాట్లాడకపోయినా కూడా 2023లో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసిన వ్యక్తి కూడా కవితక్క గారు. నెక్స్ట్ నా పోరాటం బీసీల మీద ఉంటుందని చెప్పి బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి కవితక్క గారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసిండ్రు. ఇదే తెలంగాణ జాగృతి నుండి 4 సంవత్సరాలు నెలకు 2500 చొప్పున 700 కుటుంబాలకి, రైతు కుటుంబాలకి ఆ రోజు పెన్షన్ ఇచ్చారు 4 సంవత్సరాలు. ఇలా ప్రతి అంశం మేము ఏ అంశం తీసుకున్నా కూడా ప్రతి అంశం మీద గట్టిగా పోరాడినరు, పోరాటం చేస్తూనే ఉన్నారు. 20 సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు కవిత గారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, అధికారంలో కవితక్క గారు ఉన్నారు, కానీ ఎక్కడో కూడా బీసీల గురించి ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు పోరాటం చేశారు? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఓకే మేము స్టెప్ బై స్టెప్ ఒక పోరాటాన్ని అంటే ఈ పోరాటం చేసి దీన్ని మధ్యలో గాలికి వదిలేసి మళ్ళీ ఇంకొక పోరాటం అట్లా చేసే రకం కాదు కవితక్క గారు. ఏదైనా తన నెత్తి మీద బతుకమ్మని ఎత్తుకుంటే బుర్జ్ ఖలీఫాకి బతుకమ్మ ఖ్యాతిని చాటే వరకు కూడా దించలేదు. బోనాన్ని ఎత్తుకున్నా కూడా ఆ ఖ్యాతిని ఆ రకంగా తీసుకెళ్లే వరకు వదిలిపెట్టలేదు కవితక్క గారు. అట్లా ఏ ఉద్యమం, అంబేద్కర్ విగ్రహమైన ఏ ఉద్యమమైనా అట్లనే చేసారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవితక్క గారు ఏదైతే జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేసిండ్రో ఆ రోజే మీడియా సాక్షిగా కవితక్క గారు చెప్పారు, నెక్స్ట్ నా పోరాటము ఓబీసీల మీదనే ఉంటుంది, ఓబీసీలకు రిజర్వేషన్ల కోసమే నా పోరాటం ఉంటుంది అన్న విధంగానే అక్కగారి కార్యాచరణ అనేది కొనసాగింది. ఆ సందర్భంలోనే దాదాపుగా 2024లో జనవరిలో యునైటెడ్ పూలే ఫ్రంట్ స్థాపించి అప్పటి నుండి బీసీల కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లా వారీగా అందరినీ మమేకం చేసుకుంటూ అన్ని సంఘాల వాళ్ళను కలుపుకుంటూ అంటే ఇప్పటి వరకు అసెంబ్లీ మెట్లెక్కని కనీసము వార్డు మెంబర్ కూడా అవ్వని కులాలు ఉన్నాయి. అలాంటి కులాలను కూడా దగ్గరికి తీసుకుంటూ వాళ్ళని కూడా పిలుచుకొని వాళ్ళలో కూడా ఒక జ్ఞానాన్ని కల్పిస్తూ వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకొస్తూ కలుపుకొని పోరాటం చేస్తున్నారు. ఈ గత 2 సంవత్సరాలు 2.5-3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మా పోరాటము క్లారిటీ ఉంది. ఇక్కడ ఏదొచ్చినా కూడా లిక్కర్ కేసు తర్వాత 5.5 నెలలు ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టిండ్రన్న. కేసీఆర్ గారు చెప్పిండ్రు, మేము చెప్పినాం, గొంతు దించుకొని చెప్పినాం. కవితక్క గారు నిర్దోష్, కవితక్క గారు కూడా ఎన్నో సందర్భాలలో చెప్పిండ్రు. 10 ఫోన్లు ధ్వంసం చేసినాం అన్నప్పుడు 10 ఫోన్లను చూపించిండ్రు. నాది ఎక్కడికి విచారణకు పిలిచినా కూడా అక్కడికి నేను వెళ్తా, నాదేం తప్పు చేయలేదని మాకు చెప్పుకున్నారు, ప్రజలకు చెప్పుకున్నారు, జనాలకు చెప్పుకున్నారు. కేసీఆర్ గారు కూడా నా మీద నన్నేం చేయలేక నా బిడ్డని నా మీద కోపంతోని నా మీద కక్షతోని నేను కంటిలో నలుసుగా మారిన మోడీ గారికి అందుకే నా బిడ్డ మీద ఈ కక్ష అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. 5.5 నెలలు ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టిండ్రు. జైలుకి అక్కడ కేసీఆర్ గారు ఎందుకు పోలేదంటారు? కేసీఆర్ గారు రావద్దని అక్కే చెప్పిండ్రు. కేసీఆర్ గారు, శోభమ్మ గారు వాళ్ళ అత్తయ్య మామయ్యని ఈ ప్రిమిసెస్ లో కూడా రావడం నాకు ఇష్టం లేదు,
అని చెప్పేసి కవితక్క గారే రావద్దని చెప్పిండ్రు. అంటే బాపు సో నన్ను నేను ఇంత కష్టంలో ఉన్నాను, బీజేపీ నన్ను నా మీద కక్ష కట్టి ఇట్లా జైల్లో పెట్టింది, కనీసం బాపు దీని గురించి మాట్లాడట్లేదు, నన్ను చూడటానికి రాలేదని చెప్పి ఆమె ఏదో బాధపడిపోయిందని చెప్పి ఒక చర్చ ఉంది. లేదు లేదు అసలు జైలుకు ఇంత గ్యాప్ రావడానికి, అసలు బయటకు రావడానికి అది కూడా ఒక కారణం అని చెప్పి. లేదు లేదు జైలుకి రాలేదు అన్నది ఒక కారణం కాదు. కానీ జైలుకి వెళ్ళే ముందే కేసీఆర్ గారు అన్ని కొంచెం ముందు విశ్లేషణతో అన్ని మాట్లాడతారు కాబట్టి అదే విధంగా కేసీఆర్ గారు జనవరిలోనే అక్కను పిలుచుకొని నిన్ను అరెస్ట్ చేస్తారు, ఎంపీ ఎలక్షన్స్ ముందే అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, నువ్వు రెడీగా ఉండు, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అని అక్కకి ఉన్న బావకి చెప్పిన సందర్భంలో అప్పుడు వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తామనేసి అడిగింది. ఎమ్మెల్సీకి పార్టీకి రాజీనామా చేస్తామంటే సార్ వద్దన్నారు, నీదేం తప్పులేదు, నన్ను ఏం చేయలేక నీ మీద చేస్తుండ్రు, నువ్వు ఎందుకు రాజీనామా చేస్తావు అనేసి అన్నారు. అప్పుడు అక్క ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది కేసీఆర్ గారిని, నాన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది కదా, దాదాపుగా ఆరోపణలు ఎదుర్కోబట్టి 2 సంవత్సరాలు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించలేదు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు స్పందించలేదు, మిగతా నాయకుల మీద ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు కవితక్క గారికి వీళ్ళు అండగా లేరు. మిగతా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా నాయకులకి వాళ్ళ పార్టీ ఉన్నంత సపోర్ట్ కవితక్క గారికి ఈ పార్టీ నుండి, ఈ సోషల్ మీడియా నుండి సపోర్ట్ లేదు. ఆ సందర్భంలో కవితక్క గారు అడిగిండ్రు, కనీసం ఇప్పుడైనా మీరు మాట్లాడకపోతే బాగుండదు, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి అని. అప్పుడు సార్ హాస్పిటల్లో ఉన్నారు, సో మీరు మాట్లాడకపోయినా కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ గారితోనన్నా పెట్టించండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రామన్నతోనన్నా పెట్టించండి అని. అయినా అది జరగలేదు. అక్కని మార్నింగ్ నుండి విచారణ చేస్తాం, అలాంటి కార్యకర్తలు తెలుసుకొని మేము ఇంటి ముందుకు పోయి కూర్చున్నాం, కానీ వీళ్ళు మాత్రం ఇక అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్తారు అన్న ½ అన్ అవర్ ముందు వచ్చి మీడియా ముందు అది ఇదని హల్చల్ చేసిర్రు. దగ్గరుండి వీడియోలు చూస్తే దగ్గరుండి ఈ కుట్రదారులు దగ్గరుండి ఎవరైతే ఓడగొట్టిరో వాళ్ళంతా చుట్టూ చేరి మేము సహకరిస్తాం, మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మీరు తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, వీడియోలు చూడొచ్చు, ఇప్పుడు మా సోషల్ మీడియా మొత్తము చూడొచ్చు, మీరు ఉన్నాయి. మేము ఆ రోజు ఆ వీడియోలు చూసి మా కడుపు రగిలిపోయింది, మా కళ్ళలో నుండి నీళ్లు కాదు రక్తాలు గారిపోయినాయి. అక్కని ఈ రకంగా తీసుకుపోతుంటే వీళ్ళు స్పందిస్తలేరు, వీళ్ళు ఏం మాట్లాడతలేరు, వీళ్ళు కనీసం ఖండిస్తలేరు అని మాకు కళ్ళ నుండి రక్తాలు గారిపోయినా కూడా ఆ రోజు ఎవరైతే అక్కను నమ్ముకున్నారో ఆ కార్యకర్తలే ఉన్నారు, ఆ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు మాత్రమే ఆ రోజు వచ్చారు. కనీసం ఈ అగ్రనాయకులు ఎవరు, ఈ కుటుంబ సభ్యులు ఎవరు ఎయిర్పోర్ట్ వరకు కూడా రాలేదు. ఎయిర్పోర్ట్ వరకు తన భర్త మాత్రమే వెళ్ళిండ్రు ఆ రోజు. ఒంటరిగా ఎదుర్కొన్నది ఆడబిడ్డ, 5.5 నెలలు జైల్లో ఉన్నది. 5.5 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా అంత స్పందించలేదు. ఆ రోజు ఈ జాగృతి కార్యకర్తలు మేము తెల్లవారు నిరసనలు చేసినాం, కానీ వీళ్ళు ఎక్కడ కాల్ ఇయ్యలేదు. కనీసం ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసిరు కదా, తెలంగాణ బతుకమ్మగా ముద్ర వేయించుకున్న ఆడబిడ్డను అరెస్ట్ చేసిరు కదా. వీళ్ళు టీఆర్ఎస్ తలుచుకుంటే ఈ రోజు ఒకరికి నోటీస్ ఇస్తేనే పెద్ద హల్చల్ చేస్తున్నారు. మరి ఆ రోజు ఒక ఆడబిడ్డని మీరు వ్యక్తులకే పనిచేస్తలేము, వ్యవస్థకే పనిచేసేటోళ్ళు అయితే ఆ వ్యవస్థలో ఎమ్మెల్సీగా ఉంది కదా, అప్పుడు మీరు ఏ రకంగా కాల్ ఇవ్వాలి? ఇక్కడే తెలుస్తుంది కుట్రలు చేసిండ్రని. ఇంకొక నిజం చెప్పాలంటే పక్కన పార్టీల కన్నా ఎక్కువ కూడా దుబాయ్లో సోషల్ మీడియా టీమును నడుపుతూ సొంత పార్టీ వాళ్ళే కవితక్క గారి మీద ట్రోల్స్ చేసారు ఎక్కువ, గత సంవత్సరం నుండి కూడా వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళే ట్రోల్స్ చేసారు. అది కూడా తెలుసు, కానీ మౌనంగా భరించింది. ఆడబిడ్డకి భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటది అనడానికి నిదర్శనమే కవితక్క గారు. అన్నిటిని మౌనంగా భరించిండ్రు. ఎప్పుడైతే కేసీఆర్ గారి మీద కాళేశ్వరం కమిషన్ అని ఎప్పుడైతే నోటీసులు వచ్చిండ్రో వీళ్ళెవరు స్పందించలేదు. ఫస్ట్ స్పందించింది తెలంగాణ జాగృతి. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది ఈ తెలంగాణ జాగృతి. అది పీక్స్కి వెళ్ళి ఇంకా కూడా మీరు మాట్లాడతలేరు, ఇంకా కూడా మీ పార్టీ స్పందిస్తలేదు, మన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందిస్తలేదని కవితక్క గారు కాళేశ్వరంలో కమిషన్లు అనవసరంగా మా నాన్నకు చెడ్డ పేరు వస్తుంది, ఇప్పటికైనా నువ్వు నోరు తెరిచి మాట్లాడినానా, నీ చుట్టూ ఏం జరుగుతుందో చూడనానా అని చెప్తే ఏం చేశారు, తెల్లవారు అక్కని సస్పెండ్ చేశారు. అంటే కేసీఆర్ గారు మహానాయకుడు, ఆయన తెలంగాణకి తీసుకొచ్చినటువంటి నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు, మరి ఎందుకు తెలియట్లేదు అంటారు? పార్టీలో ఏం జరుగుతుందో అట్లా ఎందుకు అనుకుంటున్నారు మీరు? అదే దీపం చుట్టే చీకటి ఉంటది, దీపం అందరికి వెలుగునిస్తుంది, కానీ ఆ దీపం చుట్టూ మాత్రమే చీకటి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారి చుట్టూ కూడా సరే. నేను ఒకటి అడుగుతానన్నా, మీకు బాగా తెలిసి ఉండాలి, ఆ రోజు గద్దర్ గారిని గేట్ ముందు కూర్చోబెట్టారు. ఒక సెక్యూరిటీ కూర్చున్న చైర్ మీద, స్టూల్ మీద గద్దర్ గారు దాదాపుగా 2-3 గంటలు కూర్చున్నాడు.
కేసీఆర్ గారికి ఆ విషయం తెలుసుంటే ఆడ కూర్చోబెడతాడా? కేసీఆర్ గారికి నిజంగా గద్దర్ గారు ఆయనను కలవడానికి వచ్చిండ్రు అంటే ఆయనకు కలిసే వీలు లేకపోతే ఒక రూమ్లోకి పిలిచి కూర్చోబెట్టి వాటర్ టీయో ఇచ్చి ఈరోజు సార్ కలుస్తలేడు, రేపు కలుస్తాడు, ఈ టైంకి రండి అని చెప్పేసి పంపిస్తారు. కేసీఆర్ గారికి నిజంగా తెలుసుంటే ఉద్యమ నాయకుడు స్టూల్ మీద కూర్చునేటోడు కాదు కదా గేటు ముందు అని అంటున్నాం. ఉద్యమకారులకు అదే బాధ. ఈ ఉద్యమకారులు సార్తోని ఒక ఫోటో దిగితే చాలు అని అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉద్యమ నాయకుడిని ఉద్యమకారులకు దూరం చేసిండ్రు కదా. ఇదంతా చేసింది కుట్రదారులు చేస్తున్నారు కదా. ఆయన చుట్టూ ఆయన గంతలు కట్టి ఆయన చుట్టూ గద్దర్ గారు అక్కడ కూర్చుంది కూడా కేసీఆర్ గారికి తెలియదు అంటారా? కేసీఆర్ గారికి మీడియాలో వచ్చే వరకు కేసీఆర్ గారి నేనేమంటున్నా ఉద్యమ నాయకుడు అయినే ఉద్యమం ఆ రోజు అంటే కావాలనే గద్దర్ గారిని అక్కడ కూర్చోబెట్టి కావాలని అవమానించారు అనేది కదా వచ్చింది. అది కేసీఆర్ గారు చేసింది కాదు. కేసీఆర్ గారికి ఆ పేరు తేవడం కోసం ఈ చుట్టూ ఉన్న కోటరి ఈ చుట్టూ ఉన్న వాళ్ళు బ్యాచ్ చేసిన పని. కేసీఆర్ గారు ఆయన ఉద్యమ నాయకుడు. ఆయన ఉద్యమ నాయకుడు గద్దర్ని గేటు ముందు కూర్చోబెట్టమని ఆయన చెప్పాడు కదా. అది తప్ప కాదా? అది తెలుసుకోకపోవడం కూడా సార్ తప్పే అంటున్నాం. దేవుడైనా స్పందించాల్సిన టైంలో స్పందించకపోతే దేవుడిది తప్పేలా అవుతుందో మీరు కూడా ఉద్యమకారులకి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వాలో ఇవ్వలేదు కదా. అంతెందుకన్నా శ్రీకాంతాచారి ఉన్నారు. అమ్మ శంకరమ్మని ఏం చేసిండ్రన్న ఆ రోజు అమరజ్యోతి ఓపెన్ చేసే రోజు ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తున్నాం అన్నారు. అమరవీరుల కుటుంబాలకి మనం అనుకున్నది ఏంటిదన్నా ఆత్మగౌరవం కోసం పోరాడినాం. ఆ రోజు ఈ ఆత్మగౌరవము ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మగౌరవం లేదు, తెలంగాణ వాళ్ళు వెనకబడిపోతున్నారు, తెలంగాణ రాష్ట్రం అనగదొక్కబడుతుంది, మన భాషకు యాసకు ప్రాధాన్యత లేకుండా పోతుంది అనుకున్నాం. మరి అట్లాంటప్పుడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన శ్రీకాంతాచారికి వాళ్ళ కుటుంబానికి మనం ఏం చేయగలిగినాం? ఆ రోజు వాళ్ళ అమ్మకి ఎమ్మెల్సీ ఇవ్వాలి అంటే వీళ్ళు ఏం చేసిండ్రన్నా అమరజ్యోతి ఆ ఓపెనింగ్కి ముందు 2 గన్మెన్లను వెహికల్ పంపించిండ్రు. నిజమే కావచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇంకా దారుణంగా టీవీలలో స్క్రోలింగ్లు కూడా ఇప్పించారు. ఎమ్మెల్సీ ఇస్తున్నారు, గన్మెన్లు పోయినరు, వెహికల్స్ పోయినరు. అమరజ్యోతి ఓపెన్ అయ్యి వచ్చిన తర్వాత అదంతా లాంచ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రన్నా ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వలే. అది దారుణమా కాదా? అప్పుడు బాధపడ్డామన్నా. గద్దర్ గారిని ఆడ కూర్చోబెట్టినప్పుడు బాధపడ్డాము, శ్రీకాంతాచారి తల్లికి అట్లా చేసినప్పుడు ఈ ఉద్యమకారులను బాధపడ్డాము. తెలంగాణ చేసింది కూడా వీళ్ళు కుట్రదారులేనా? అంతే కదన్నా, మరి ఎందుకు ఇవ్వలేదు? మనం ఏం న్యాయం చేసినాం అంటున్నాం. అదే కవితక్క గారు అడిగిరు, అది తప్పు కదా అని అడిగినరు. అది తప్పు కదా అని కవితక్క గారు అడిగినరు. ఈ ప్రతిదానికి కాళ్ళల్లో కట్టబెడుతుంది కవిత అని చెప్పేసి కవితక్క గారిని దూరం చేద్దామని ఇవంతా పెద్ద. హరీష్ రావుని ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు కవితక్క? మేమేం టార్గెట్ చేస్తలేము చెప్పి ప్రతి ప్రెస్ మీట్ లో హరీష్ రావుని అంత టార్గెట్ చేయడానికి కారణం తెలంగాణ సమాజంలో హరీష్ రావు గారికి ఒక పేరుంది, మాస్ లీడర్ అనే పేరుంది. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారితో పాటు ముఖ్య అనుచరుడుగా గట్టిగా పోరాటం చేసినటువంటి నాయకుడిగా ఆయనకి పేరుంది, మంచి ఇమేజ్ ఉంది. ఏ తెలంగాణవాది కూడా హరీష్ రావుని అంత నెగిటివ్ యాంగిల్లో చూడలేదు. సొంత కుటుంబ సభ్యురాలంటే కవిత గారే ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది ఒక మెయిన్ క్వశ్చన్. అదే అన్న 2018లో ఇది కవిత గారికి వారు పెట్టే కొత్త పార్టీకి మైనస్ కాదా అన్న? మేము మాకు ప్లస్ అవుతుందా మాకు మైనస్ అవుతుందా అని మేము చూస్తలేము. తెలంగాణ ప్రజల కోసం ఏది మాట్లాడాల్సి వస్తే, తెలంగాణ ప్రజలకు ఎవరు అన్యాయం చేస్తే, తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని ఎవరైతే అన్యాయం చేసి అనవసరంగా నిందల పాలు చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన సందర్భంలో మేము మాట్లాడతాము తప్పకుండా. వాళ్ళ బ్యాచ్ వాళ్ళ టీము అంతా ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి కదా. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కేసీఆర్ గారు దాదాపుగా ఈ ఒక 7-8 నెలలు ఒక రూమ్లో నుండి బయటికి కూడా రాకుండా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా నీళ్లు తీసుకురావాలి అని డిజైన్ చేస్తే ప్రాజెక్ట్ని, కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏం చేసిండ్రన్న? మొత్తం ఇంజనీర్లు ఇళ్లలో డబ్బుల కట్టలు దొరకడం, సంచులు మూటలు దొరకడం మనమే చూసినాం, మీడియానే చూసింది. మరి ఇంజనీర్లు ఇళ్లలోనే దొరికితే దానికి మినిస్టర్ ఎవరున్నారన్న? ఒకవేళ ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్కి కదా నోటీసులు, అప్పుడున్న ఇరిగేషన్ హయాంలో ఉన్న ఇరిగేషన్ మినిస్టర్కి నోటీసులు రావాలి. ఆయనను పక్కకు తప్పించి డైరెక్ట్ కేసీఆర్ గారికి నోటీసులు ఎట్లా వస్తాయన్న? అంటే ఇది ఎవరు ఒప్పందాలు చేసుకొని ఎవరు లాబింగ్లో ఉండి కేసీఆర్ గారి మీద మచ్చ తీసుకురావడానికి, కేసీఆర్ గారిని ఇదంతా చేయడానికి, కొలాప్స్ చేయడానికి ఈ చుట్టూ ఉన్న వాళ్ళు వెన్నుపోటు పొడిచేది వాళ్ళన్న. కవితక్క గారు నిజం చెప్పాలంటే కోరుకున్నారు, కేసీఆర్ గారు తెలుసుకోవాలి, ఈ సమాజానికి మంచి చేయాలి, మనం దేనికోసం అయితే ఉద్యమ ఆకాంక్షలు ఏవైతున్నాయో అవి నీరు గారిపోతున్నాయి. ఈరోజు యువత మళ్ళీ రోడ్డు పాలవుతున్నారు,
ఈ రోజు ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది, ఆడబిడ్డలకు మనం ప్రాధాన్యత ఇచ్చుకోలేకపోతున్నాం, ఈ మనం ఉద్యమకారులకి అమరవీరులకి ఆ న్యాయం చేయలేకపోయినాం. ఇట్లాంటి విషయాలన్నిటి మీద అక్క మాట్లాడినప్పుడు అక్కనే పక్కకు పెట్టిందే తప్ప ఈ చేసే వాళ్ళని ఎందుకు సార్కి తెలియదా? 2018లో సెకండ్ టైం ఎందుకన్నా మినిస్టర్ పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టిండ్రు. బెంగళూరు రిసార్ట్లో వీళ్ళంతా కలిసి ఆ రోజు కేసీఆర్ గారి మీద ఏం కుట్ర చేసిండ్రు, బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ మీద ఏం కుట్ర చేసినని సార్కు తెలియదా, మీడియాకు తెలియదా? ఏం జరిగిందండి? మీ అందరికి తెలుసు అన్న. ఇక మేము మాతో నేను చెప్తా, 2018లో ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బెంగళూరు రిసార్ట్లో ఏం ఒప్పందాలు జరిగినాయి, ఎవరెవరు ఉన్నారు, ఏమేం మాట్లాడుకున్నారు అన్ని సార్కు తెలుసు. మరి మౌనంగా ఉన్నారు. అదే కదా మా బాధ. మీకు అన్ని తెలుసు, మౌనంగా ఎందుకున్నారనే మా బాధ. అయినా ఏం చేసిండన్న, మేము మా అంతటా మేము తెలంగాణ ఫలితాల తర్వాత అంటారా? 2018లో ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కుట్ర జరిగిందా? కుట్ర ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 2018లో రిసార్ట్ లో అన్ని తెలుసు అందరికి. మినిస్టర్ ఎందుకు అప్పుడే కదా ఇక హడావుడిగా మినిస్టర్ మళ్ళీ సెకండ్ టైం మినిస్టర్ కి ఇచ్చింది. రెండోసారి 88 మంది ఎమ్మెల్యేలతో అద్భుతంగా గెలిచింది కదా టీఆర్ఎస్ పార్టీ. గెలిచిన తర్వాతనే కదా కుట్రలు చేసిర్రు. అవన్నీ తెలుసు అన్న. 2009లో ఏం చేసిండ్రు, పెట్రోల్ పోసుకున్నాక అగ్గిపెట్ట దొరకదు ఎట్లనో 2009లో కూడా ఆ టైంలో కూడా ఎమ్మెల్యే కాకముందే మినిస్టర్ పదవి వచ్చింది. ఓకే, ఇప్పుడు కవిత గారి మీద కూడా వస్తున్నటువంటి ఒక విమర్శ ఏంటంటే రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా కవితక్క మారిపోయింది కాబట్టే కేసీఆర్ ఇబ్బంది పెట్టడానికి, బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టడానికి రేవంత్ ఎలా ఆడమంటే అలా ఆడుతుంది, అందుకే ఈ పార్టీ పెట్టడానికి రీజన్ కూడా మనం అనుకుందాం. కొంచెంసేపు వాళ్ళు చెప్పింది, ఎవడైనా రాజకీయాలలో ఉన్నాడు, తెలివి ఉన్నాడు ఎవడైనా తనకు తనుగా ఒక ప్రత్యర్థి పార్టీని నిర్మించుకుంటాడా? అసలు మనం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారికి కవితక్క గారికి పోలికేంది అసలు? కనీసము ఆయన ఉద్యమకారుడు కాదు, ఆయన ఉద్యమంలో ఉన్న వ్యక్తి కాదు, ఆయన ఓ పెద్ద ఈ తెలంగాణ సమాజానికి ఓ తీర్చిదిద్దిన మహనీయుడేం కాదు. ఆయనతో మాకేందన్నా మేము ఉద్యమకారులం, కవితక్క ఉద్యమంలో ఉండి అంటే బీఆర్ఎస్ విభేదించినప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ లోకే పోవాలనుకున్నారు, కాంగ్రెస్ లోకి కాదు, కాంగ్రెస్ లో వద్దు, మీరు పార్టీ పెట్టి బీఆర్ఎస్ ని బయట నుంచి మీరు కొట్టండి అని ఇలాంటి గేమ్ ప్లాన్ జరిగింది అనేది. ఫ్యూచర్ లో కూడా ఈ జాతీయ పార్టీలతో మేము పొత్తు పెట్టుకోమని క్లియర్ గా చెప్పినాం. కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు, వీళ్ళలో తెలంగాణ అన్న అంశం లేదు, తెలంగాణ ఆకాంక్షలు లేవు, పొత్తుకు కూడా మేము రేపు వాళ్ళతో సిద్ధంగా లేమన్న వాళ్ళతోనే మాకు అసలు ఏముంటుందన్న. రేవంత్ రెడ్డి ఆయన పార్టీని ఆయన సక్రమంగా నడుపుకోలేకపోతుండు. ఒక సీఎంగా ఉండి కనీసం ఆయన క్యాబినెట్ని ఆయన సక్రమంగా నడుపుకోలేకపోతుండు. మమ్మల్ని ఏం చేస్తాడన్న, కవితక్క కేసీఆర్ కన్నా పెద్ద మేధావి, కవితక్క కేసీఆర్ గారితో సమానంగా ఆమె అంత ఇది ఉంది. కేసీఆర్ గారికే కవితక్క గారిని నడిపే అంత సీన్ లేనప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎంతన్నా? ఆ రోజు 2007లో ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి స్థాపించింది కేసీఆర్ గారితో కలిసి కాదు. వాళ్ళు టీఆర్ఎస్ పెట్టినా కూడా ఒక సాంస్కృతిక విభాగం ఉండాలి అని చెప్పి తనకంటూ సొంత ఎజెండాతోని ఆ రోజే 2007లోనే తెలంగాణ జాగృతి స్థాపించిన వ్యక్తి ఆమెని గైన నడిపేది ఏందన్నా? అస్సలు ఆ క్వశ్చనే లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 2.5 సంవత్సరాలలో కూడా బలంగా వాళ్ళకన్నా ఎక్కువ బీఆర్ఎస్ ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళకన్నా ఎక్కువ మేము చేసినాం. తెలంగాణ జాగృతి ఎక్కువ చేసింది, బీఆర్ఎస్ చేయలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్ష పాత్రలో వాళ్ళు ఫెయిల్యూర్ అసలు చెప్పాలంటే. ఈ 2.5 సంవత్సరాలు మేము ప్రతి అంశం మీద పోరాడినామన్నా. సింగరేణి కార్మికుల కోసమేంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసమేంది, గురుకుల విద్యార్థుల కోసమేంది, ఆ రోజు మన గ్రూప్ 1 విద్యార్థుల కోసమేంది, ఇట్లా అడుగడుగున మేము చేయని పోరాటం ఏందన్నా. వీళ్ళు వెలుగుమట్లకెళ్ళి ఏదో విజిటింగ్ ప్లేస్లకు వెళ్ళినట్టు టూరిస్టుల స్పాట్ విజిట్ చేసి వస్తే ఒక ఆడబిడ్డ 3 రోజులు నిరాహార దీక్ష చేసి ఆ రేవంత్ రెడ్డి గారి మెడలు వంచే 411 మందికి పట్టాలు ఇప్పించింది ఆడబిడ్డ. హైడ్రా మీద పోరాటం చేసింది ఎవరు? హైడ్రా బతుకమ్మ పండగ రోజన్న 11 గంటలకు మాకు తెలంగాణ జాగృతి కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు, 7:30కు కుత్బుల్లాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేస్తే 7:30కు అక్కడికి వచ్చి రక్కం అంటే రాత్రి 12ంటికి జరిగితే తెల్లవారు 7:30 కల్లా అక్కడ వాలిపోయారు. మీరు నిర్ణయాలు తీసుకొని వచ్చేసరికి తెల్లారిపోతుంది. కానీ కవితక్క గారు కష్టం ఎక్కడుంది, మా ఆడబిడ్డలకు ఏడ కష్టం ఉంది, నా తెలంగాణ బిడ్డలకు ఏడ కష్టం ఉంది అంటే అక్కడ వాలిపోతారు అంతే. మా పోరాటం అంతా కూడా మేము ఈ రేవంత్ రెడ్డి గారి మీదనే చేసి అప్పుడు పార్టీ మీరు అన్ని పార్టీలకు దూరంగా ఉంటామని చెప్తున్నారు, జాతీయ పార్టీలకు దూరంగా ఉన్నామన్నారు, బీఆర్ఎస్కి మీరు దూరమే. ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఏ పార్టీతో భవిష్యత్తులో పొత్తుండదు, ఏ పార్టీతో కలిసి పని చేయము అని స్పష్టంగా చెప్తున్నారు కదా, అంతేనా? అవును.
కాంగ్రెస్ బీజేపీతోని పనిచేసే బీఆర్ఎస్తోని పనిచేసే అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఆకాంక్ష లేదు, వాళ్ళలో తెలంగాణతోని వాళ్ళకి ఎట్లాంటి బంధం లేదు. అట్లాంటి వాళ్ళు తెలంగాణకి ఏం చేసిరన్న 60 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిరు, కాంగ్రెస్ ఏం చేసిరు? నా పాయింట్ ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఈ తెలంగాణ 3 పార్టీలు ఉన్నాయి. మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నా, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం, బీఆర్ఎస్, బీజేపీ ఉండడం ఉంది. బీజేపీ అధికారంలో రావడానికి జాతీయ పార్టీ ఆ రోజు మీరు ఫెయిల్యూర్ అయిన పార్టీలనే చెప్తుండ్రు. నార్మల్ గా పెట్టాలనుకోలేదు పార్టీ. ఈ దేశ రాజకీయ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పార్టీ పెట్టే ముందు 50 అధ్యయన కమిటీలు వేసి, ప్రతి రంగం మీద కూడా అధ్యయన కమిటీ వేసి, ఆ అధ్యయన కమిటీకి తనతో పాటు పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి అని చెప్పేసి 5 నుండి 10 మందిని నియమించి వాళ్ళని ఇంట్లో కూర్చొని కాదు, ప్రజల మధ్యలోకి వెళ్ళండి, ప్రతి వర్గం మీద, ప్రతి రంగం మీద నేను ఒక అధ్యయన కమిటీ చేసిన కదా, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని పనిచేయండి. తెలంగాణ రాష్ట్రం మనం ఎందుకు కావాలనుకున్నాం, వచ్చినాక మనకు జరిగిన ఏంటి, జరగనివి ఏంటి, రేపు మనం వస్తే జరగాల్సినవి ఏంటివి, ఇవంతా కూడా మీరు ఒక బ్లూ ప్రింట్ తీసుకురావాలి, అదే రేపు మన ఎజెండా అని చెప్పేసి ప్రజల మధ్యలో నుండి ప్రజల చేత రూపుదిద్దబడ్డ ఎజెండాతో రేపు మేము ముందుకు పోతున్నాం. ప్రజల ఎజెండా కాబట్టి తప్పకుండా ప్రజలు బ్రహ్మాండంగా మమ్మల్ని స్వాగతం పలుకుతారు, కవితక్క గారిని కడుపులో పెట్టి చూసుకుంటారు. చూద్దాం. 25వ తారీఖు అనౌన్స్మెంట్ ఉంటుంది. జెండా ఏంటి, అజెండా ఏంటి చాలా క్లియర్గా అక్క కూడా చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.